ప్రపంచాన్ని కుదిపివేసిన ఒక పేరు జెఫ్రీ ఎఫిస్టీన్. శక్తివంతమైన వ్యక్తుల బలహీనతలను పట్టుకొని వారి రహస్యాలను రక్షణ కవచంగా మార్చుకున్న వ్యక్తి. అతని దగ్గర ఉన్న వీడియోలు, ఫైల్స్ కేవలం సాక్ష్యాలు మాత్రమే కాదు, అవి అతనికి భయం ద్వారా నిర్మించిన ఒక సామ్రాజ్యం. ఇప్పుడు అదే తరహా కథనం మన దేశంలో వినిపిస్తుంది. అమెరికాను కుదిపేసిన ఎఫిస్టీన్ ఫైల్స్ లాగే ఇక్కడ ఖరాత్ దగ్గర ఉన్నట్లు చెబుతున్న 58 వీడియోలు, ఇవి కేవలం వీడియోలా లేదా ఒక రక్షణ కవచమా? అధికారులను, రాజకీయ నాయకులను, ధనవంతులను మౌనం చేయించే ఒక భయంకర ఆయుధమా? భక్తి పేరుతో భయాన్ని నింపడం, ఆధ్యాత్మికత పేరుతో అధికారాన్ని సంపాదించడం ఇది కొత్త కథ కాదు. చరిత్రలో ఎన్నోసార్లు చూపిన ఒక ప్రమాదకరమైన నమూనా. జెఫ్రీ ఎఫిస్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని కుదిపితే ఈ ఖరాత్ వీడియోలు మన సమాజాన్ని కుదిపే శక్తి కలిగి ఉన్నాయా? ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఇది భయం, రహస్యాలు, అధికారం కలిసి నిర్మించే ఒక చీకటి వ్యవస్థ కథ. అంతేకాదు, మహిళల హక్కులను కాపాడాల్సిన మహిళా కమిషన్కు సంబంధించినటువంటి వీడియోలు బయటికి రావడం సమాజంలో పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. మహిళల కోసం నిలబడాల్సిన వారు, బాధితుల పక్షాన ఉండాల్సిన వారు చివరకు వివాదాల మధ్య రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎఫిస్టీన్ ఫైల్స్ నుంచి ఖరాత్ కేసు వరకు భయం ఎలా ఒక ఆయుధంగా మారుతుంది, రహస్యాలు ఎలా ఒక రక్షణ కవచంగా మారుతున్నాయన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చివరి వరకు చూడండి. ఈరోజు మనం ఒక నమ్మలేని మరియు ఒక షాకింగ్ నిజం గురించి తెలుసుకుందాం. మహారాష్ట్రలోని నాసిక్లో కెప్టెన్ అని బాబాని పిలుచుకునే అశోక్ ఖరాత్ అనే వ్యక్తి అసలు రంగు ఎలా బయటపడిందో ఈ వీడియోలో చూద్దాం. ఇతను జ్యోతిష్యం మరియు భక్తి అనే ముసుగు వేసుకొని సమాజంలో పెద్ద మనిషిలా చలామణి అయ్యాడు. కానీ ఆ ముసుగు వెనుక ఒక భయంకరమైన నేర సామ్రాజ్యం దాగి ఉంది. అశోక్ ఖరాత్ కేవలం సామాన్య ప్రజలనే కాదు, ఏకంగా పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మంత్రులు మరియు కోటీశ్వరుల కుటుంబాలను తన మాయా మాటలతో నమ్మించాడు. వారి ఇంట్లో సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి వారి నమ్మకాన్ని ఆసరిగా చేసుకొని అత్యంత దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. పూజల పేరుతో మహిళలను ఒంటరిగా పిలిపించి వారికి మత్తుమందు కలిపిన తీర్థం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసేవాడు. ఆ తర్వాత వారిపై లైంగిక దాడి చేసి ఆ దృశ్యాలను రహస్యంగా వీడియోలు తీసేవాడు. పోలీసుల సోదాల్లో ఇతని దగ్గర ఏకంగా 58 అశ్లీల వీడియోలు దొరికాయంటే ఇతను ఎంతటి ఘోరాలకు ఒడిగట్టాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియోలను చూపించి బాధితులను బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లాది రూపాయలు వసూలు చేసేవాడు. ఇతనికి రాజకీయాల్లో ఉన్న పలుకుబడి చూసి బాధితులు భయంతో నోరు మెదపలేకపోయారు. కానీ ఒక ధైర్యవంతురాలైన మహిళ చేసిన ఫిర్యాదుతో ఈ పాపాల పుట్ట పగిలింది. ఈ వీడియోలో అశోక్ ఖరాత్ ఎవరు, అతను ఇంతమందిని ఎలా మోసం చేయగలిగాడు, మరియు అతని వెనక ఉన్న ఆ పెద్దలు ఎవరు అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం అశోక్ ఖరాత్ అసలు పేరు లక్ష్మణ్ ఖరాత్. ఇతని జీవితం ఎన్నో వింతైన మలుపులతో నిండి ఉంది. నాసిక్ జిల్లాలోని కహందేల్వాడి అనే చిన్న గ్రామంలో పుట్టిన ఇతనికి చదువు అస్సలు అబ్బలేదు. ముఖ్యంగా 10వ తరగతిలో మ్యాథ్స్ పరీక్షల్లో 100 మార్కులకు కేవలం 28 మార్కులు మాత్రమే తెచ్చుకొని ఫెయిల్ అయ్యాడు. విచిత్రం ఏమిటంటే లెక్కల్లో కనీస జ్ఞానం లేని ఇతను పెద్దయ్యాక అంకెలే ప్రపంచాన్ని శాసిస్తాయని చెప్పే సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ పేరుతో వేలాది మందిని నమ్మించాడు. రాష్ట్రంలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇతని మాటలు నమ్మేవారు. ఇతనిలో నేర ప్రవృత్తి చిన్నప్పటి నుండే ఉంది. ఒక మహిళా బంధువుపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో గ్రామస్తులు ఇతని ఊరి నుండి వెలివేశారు. ఊరి నుండి వెలివేసిన తర్వాత అశోక్ ఖరాత్ సుమారు 20 ఏళ్ల పాటు మర్చెంట్ నేవీలో నావికుడిగా పనిచేశాడు. ఈ ప్రయాణాల్లో అతను థాయిలాండ్ వంటి దాదాపు 100 దేశాలు తిరగడం వల్ల అతనికి చాలా భాషలపై పట్టు వచ్చింది. అయితే దర్యాప్తులో తెలిసిందేంటంటే అతను అక్కడ ఎటువంటి పెద్ద అధికారి అంటే కెప్టెన్ కాదు. కానీ నాసిక్ తిరిగి వచ్చాక తనను తాను కెప్టెన్ అని పిలుచుకుంటూ ప్రజలు ఒక గౌరవాన్ని సంపాదించుకున్నాడు. తనకు తెలిసిన రకరకాల భాషలు, సంస్కృత శ్లోకాలను వాడుతూ తన దగ్గర ఏదో దైవశక్తి ఉందని అందరినీ నమ్మించాడు. ఆ విధంగా 1990 మధ్యలో అశోక్ ఖరాత్ నాసిక్కు తిరిగి వచ్చినప్పుడు నాసిక్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగుతున్న సమయంలో సమస్యల్లో ఉన్న వ్యాపారవేత్తలకు జ్యోతిష సలహాలు ఇస్తూ ధనవంతులకు మరియు సంపన్న వర్గాలకు చాలా దగ్గరయ్యాడు. ఖరాత్ అశోక్ కుమార్ అనే కొత్త పేరుతో కొత్త వృత్తిని చేపట్టాడు. అతను జ్యోతిష్కుడుగా, సంఖ్యాశాస్త్రవేత్తగా మారి చిన్న చిన్న పూజలు కూడా చేసేవాడు. తన కార్యకలాపాలను నిర్వహించడానికి
అశోక్ ఖరాత్ నాసిక్ దగ్గర ఉన్న మిర్గావ్లో తన సొంత స్థలంలో ఒక పెద్ద శివాలయాన్ని కట్టాడు. ఇది భక్తులకు కేవలం గుడిలా కనిపించిన నిజానికి ఇది అతని మోసాలకు ప్రధాన అడ్డాగా ఉండేది. భక్తులను మోసం చేయడానికి అతను రకరకాల నాటకాలు ఆడేవాడు. భక్తులు లోపలికి రాగానే లైట్లు ఆపివేసి స్పీకర్ల ద్వారా పాము బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించేవాడు. దీంతో అక్కడ ఏదో దైవశక్తి ఉందనే భ్రమను అందరిలో కలిగించేవాడు. పోలీసు సోదాలు చేసినప్పుడు అతని దగ్గర 20 అడుగుల పొడవున్న ఒక రిమోట్ పాము దొరికింది. ఆ యంత్రాన్ని వాడుతూ తాను పాములను కూడా నియంత్రించగలడని అందరినీ నమ్మించేవాడు. ఈ నకిలీ పాము యంత్రాన్ని ఉపయోగించి తాను సర్పాలను నియంత్రించగలనని, అవి తన ఆజ్ఞలను పాటిస్తాయని అనుచరులను భ్రమలో ఉంచేవాడు. జ్యోతిష్య శాస్త్రానికి సాంకేతికతను జోడించి అతను ఒక ఆధునిక గాడ్ మ్యాన్ ఇమేజ్ను నిర్మించుకున్నాడు. ఇలా జ్యోతిష్యానికి టెక్నాలజీని తోడు చేసి చదువుకున్న వారిని కూడా తన వలలో వేసుకుని ఒక ఆధునిక బాబాల గుర్తింపు పొందాడు. అశోక్ ఖరాత్ నేరాలు చేసే పద్ధతి చాలా దారుణంగా ఉండేది. అతను ఎదుటి వారి బలహీనతలను కనిపెట్టి వారిని తన వలలో వేసుకునేవాడు. సాధారణంగా నకిలీ బాబాలు అంటే అమాయకమైన పేద ప్రజలను లేదా చదువుకొని వారిని మోసం చేస్తుంటారు. కానీ ఖరాత్ దీనికి పూర్తిగా భిన్నం. అతను సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ధనవంతులను, శక్తివంతులనే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇతని దగ్గరికి జ్యోతిష్య సలహాల కోసం వచ్చేవారిలో పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర మంత్రులు మరియు కోట్లాది రూపాయల వ్యాపారం చేసే పారిశ్రామికవేత్తలు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఇలాంటి పెద్ద మనుషులనే అతను తన మాయ మాటలతో బుట్టలో వేసుకునేవాడు. అశోక్ ఖరాత్ చేసిన నేరాల్లో అత్యంత దారుణమైన విషయం మహిళలను అతను మోసం చేసిన విధానం. జ్యోతిష్య సలహాల కోసం లేదా ఇంట్లో సమస్యలు చెప్పుకోవడానికి తన దగ్గరికి వచ్చే మహిళలను అతను చాలాసార్లు ప్లాన్ ప్రకారం లోపరుచుకునేవాడు. ముందుగా వారితో వచ్చిన భర్తలను లేదా సహాయకులను మీరు బయట వేచి ఉండండి అని చెప్పి మహిళలను మాత్రం తన గదిలోకి ఒంటరిగా పిలిచేవాడు. అక్కడ పూజలు చేస్తున్నట్లు నటిస్తూ ప్రసాదం లేదా తీర్థం అని చెప్పి కొన్ని పానీయాలు ఇచ్చేవాడు. బాధితులు చెప్పిన దాని ప్రకారం ఆ నీరు తాగడానికి కాస్త ఉప్పగా లేదా చేదుగా ఉండేది. అది తాగిన కొద్దిసేపటికే వారికి కళ్ళు తిరగడం, విపరీతమైన మైకం రావడం లేదా పూర్తిగా స్పృహ కోల్పోవడం జరిగేది. ఆ సమయంలోనే ఖరాత్ వారిపై లైంగిక దాడులు, అత్యాచారం చేసేవాడు. అంతటితో ఆగకుండా ఆ అఘాయిత్యాలను రహస్యంగా వీడియోలు తీసేవాడు. బాధితులకు స్పృహ వచ్చాక ఆ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ విషయం బయటకు చెబితే నీ వీడియోలు అందరికీ చూపిస్తాను అని, లేదా నాకున్న దైవశక్తులతో మీ నాన్నను లేదా మీ కుటుంబాన్ని చంపేస్తానని భయపెట్టేవాడు. ఈ భయం వల్లే చాలా మంది మహిళలు ఏళ్ల తరబడి మౌనంగా ఉండిపోయారు. ఒక బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం అశోక్ ఖరాత్ నేరాలకు పాల్పడే విధానం చాలా భయంకరంగా ఉండేది. జ్యోతిష్య సలహాల కోసం మహిళలు తన గదిలోకి రాగానే అతను ప్లాన్ ప్రకారం అక్కడి లైట్లను తగ్గించి గదిని చీకటిగా మార్చేవాడు. ఆ చీకటి వాతావరణంలో మహిళలను భయపెట్టి లేదా మత్తుమందు ఇచ్చి తన అదుపులోకి తీసుకునేవాడు. ఆ సమయంలోనే అతను వారిపై లైంగిక దాడులకు, అత్యాచారాలకు పాల్పడేవాడు. అంతటితో ఆగకుండా తన గదిలో రహస్యంగా కెమెరాలు ఉంచి ఆ అఘాయిత్యాలన్నింటినీ వీడియో తీసేవాడు. పోలీసుల సోదాల్లో ఇతని దగ్గర ఏకంగా 58 అశ్లీల వీడియోలు దొరకడం చూస్తే ఇతను ఎంతమంది మహిళల జీవితాలను నాశనం చేశాడో అర్థం చేసుకోవచ్చు. అశోక్ ఖరాత్ ఈ వీడియోలను కేవలం తన పైశాచిక ఆనందం కోసం మాత్రమే తీయలేదు, వాటిని ఒక ఆయుధంగా వాడుకున్నాడు. ఆ వీడియోలను చూపిస్తూ బాధితులను తన గుప్పిట్లో ఉంచుకునేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఈ వీడియోలు బయట పెడతానని లేదా నీ పరువు తీస్తానని ఏళ్ల తరబడి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ తన అరాచకాలను కొనసాగించాడు. ఇతని మాటలు నమ్మిన బాధితులు ఆ వీడియోలకు భయపడి సమాజంలో పరువు పోతుందనే ఉద్దేశంతో చాలా కాలం వరకు బయటకు చెప్పలేకపోయారు. అశోక్ ఖరాత్ కేవలం మహిళలను వేధించడమే కాకుండా ఒక పెద్ద ఆర్థిక నేరగాడిగా కూడా ఎదిగాడు. నాసిక్ పోలీసులు మరియు ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి అంచనా ప్రకారం ఇతని మొత్తం ఆస్తి విలువ సుమారు 1000 కోట్లు ఉంటుంది. ఒకప్పుడు ఓడల్లో పనిచేసే సామాన్య నావికుడిగా ఉన్న వ్యక్తి 1000 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా కావడం అంటే దాని వెనక ఎన్నో మోసాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ధనవంతులు నమ్మించి వారి దగ్గర నుండి కోట్లాది రూపాయలు వసూలు చేయడం, అమాయక రైతుల భూములను తక్కువ ధరకు లాక్కోవడం వంటి పనులతో ఇతను ఇంత ఆస్తిని కూడబెట్టాడు. ఉదాహరణకు కేవలం 50 విలువ చేసే రత్నాలను ఏదో అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పి 2 లక్షల వరకు అమ్మేవాడు. ఇలా భక్తిని మరియు జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకుని ఇతను ఒక భారీ ఆర్థిక నేర సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అశోక్ ఖరాత్కు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మరియు పోలీస్ అధికారులతో బలమైనటువంటి సంబంధాలు ఉండేవి. దీనివల్ల ఈ కేసును దర్యాప్తు చేయడం మామూలు పోలీసులకు చాలా కష్టంగా మారింది. అందుకే
మహారాష్ట్ర ప్రభుత్వం తేజస్వి సత్పుటే అనే ఐపీఎస్ ఆఫీసర్ నాయకత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటు చేసింది. ఈ టీంలో మహిళా పోలీసులు మరియు సైబర్ నిపుణులు ముఖ్యమైన బాధ్యతలు తీసుకున్నారు. ఇతని అరెస్ట్ ఒక సినిమా సీన్లా చాలా నాటకీయంగా మరియు రహస్యంగా జరిగింది. అశోక్ ఖరాత్ కు పోలీస్ శాఖలోనే కొందరు సమాచారం అందించేవారు, ఇన్ఫార్మర్లు ఉన్నారని, అరెస్టు విషయం ముందే తెలిస్తే అతను పారిపోతాడని పోలీసులు భయపడ్డారు. అందుకే మార్చి 17 అర్ధరాత్రి సమయంలో పోలీసులు అతని ఇంటికి వెళ్ళి ఒక చిన్న నాటకం ఆడారు. అతని ఇంటి బయట దొంగలు పడ్డారని, ఎవరో తాళాలు పలగొడుతున్నారని భ్రమ కలిగించేలా పెద్దగా శబ్దాలు చేశారు. అసలేం జరుగుతుందో చూడడానికి ఖరాత్ భయంతో తలుపు తీయగానే మాటు వేసిన పోలీసులు ఒక్కసారిగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలా అత్యంత చాకచక్యంగా పోలీసులు ఈ నకిలీ బాబాను పట్టుకున్నారు. అశోక్ ఖరాత్ చేసిన భయంకరమైన అఘాయిత్యాలు బయటపడడానికి అతని వద్ద ఆఫీస్ బాయ్గా పనిచేసినటువంటి నీలేష్ జాదవ్ ప్రధాన కారణం. నీలేష్ జాదవ్ 2019 నుండి 2024 వరకు ఖరాత్ ఆఫీస్లో పనిచేస్తూ ఖరాత్ తన గదిలో మహిళలపై జరిపే లైంగిక దాడులను రహస్యంగా వీడియో తీస్తున్నాడని కనిపెట్టాడు. ఆ తర్వాత అతను ఖరాత్ ఆఫీస్లోని అశ్లీల వీడియోలను మరియు సీసీటీవీ ఫుటేజ్ని దొంగిలించాడు. మొదట నీలేష్ ఈ వీడియోలను ఉపయోగించి అశోక్ ఖరాత్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ వీడియోలు బయట పెట్టకుండా ఉండాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అశోక్ ఖరాత్ నుండి ఆశించిన డబ్బు రాకపోవడంతో నీలేష్ ఏం చేశాడంటే ఆ వీడియోలో ఉన్న ఒక 24 ఏళ్ల మహిళను సంప్రదించి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 2026లో ఆమెకు వాట్సాప్ ద్వారా ఒక వీడియో క్లిప్ పంపి అది ఏఐ ద్వారా సృష్టించిన నకిలీ వీడియో అని, డబ్బులు ఇవ్వకపోతే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని భయపెట్టాడు. ఆ మహిళ ఈ విషయం గురించి అశోక్ ఖరాత్ను అడగగా అతను కూడా అది కేవలం ఫేక్ ఏఐ వీడియో అని అబద్ధం చెప్పాడు. తనను బ్లాక్మెయిల్ చేస్తున్న నీలేష్ను అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్తో ఖరాత్ ఆ మహిళకు సలహా ఇస్తూ నీలేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేయమని ప్రోత్సహించాడు. అతని సలహాతో ఆ మహిళ ఫిబ్రవరి 18, 2026న షిర్డీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నీలేష్ జాదవ్ను అదుపులోకి తీసుకుని అతని మొబైల్ ఫోన్లు మరియు ఇతర పరికరాలను తనిఖీ చేయగా అందులో అశోక్ ఖరాత్ స్వయంగా మహిళలపై దాడులు చేస్తున్న 58 అసలు వీడియోలు దొరికాయి. నీలేష్ జాదవ్ తన స్వార్థం కోసం చేసిన ఈ బ్లాక్మెయిల్ ప్రయత్నం మరియు ఖరాత్ ఆడిన తెలివైన నాటకం చివరికి బెడిసి కొట్టి ఖరాత్ చేస్తున్న ఘోరాలు ప్రపంచానికి తెలిసాయి. ఈ సాక్ష్యాల ఆధారంగానే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి మార్చి 17న అశోక్ ఖరాత్ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం నీలేష్ జాదవ్ కూడా పోలీసుల విచారణలో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో దొరికిన డిజిటల్ సాక్ష్యాలు చాలా కీలకమైనటువంటివి. పోలీసులు అశోక్ ఖరాత్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు మరియు పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. నిపుణులు ఆ ఫోన్లలోని డేటాను క్లోన్ కాపీ చేసి దర్యాప్తు బృందానికి అందించారు. విచారణలో తెలిసిందేంటంటే ఖరాత్ తన ఫోన్లో చాలామంది ముఖ్యమైన వ్యక్తుల ఫోన్ నెంబర్లను వారి అసలు పేర్లతో కాకుండా మారు పేర్లతో దాచుకున్నాడు. ఆ మారు పేర్ల వెనుక ఉన్న పెద్ద మనుషులు ఎవరో గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 58 అశ్లీల వీడియోలు ఈ కేసులో అతిపెద్ద సాక్ష్యాలుగా మారాయి. ఈ వీడియోలలో పలువురు ప్రముఖ మహిళలు మరియు సెలబ్రిటీలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బాధితుల గోప్యతను కాపాడడం కోసం పోలీసులు వారి పేర్లను ఎక్కడా వెల్లడించడం లేదు. ఇప్పటి వరకు అశోక్ ఖరాత్ పై మొత్తం 11 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో 8 కేసులు అత్యాచారానికి, రేప్కి సంబంధించినవి కాగా మిగిలినవి మోసం మరియు దోపిడీకి సంబంధించిన కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసులో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ పేరు బయటకు రావడం పెద్ద వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఆమె అశోక్ ఖరాత్ పాదాలను కడుగుతూ అతనికి పూజలు చేస్తూ కనిపించారు. మరో వీడియోలో ఆమె ఖరాత్ను తన గురువు అని పిలిచారు. మహిళల రక్షణ కోసం పనిచేయాల్సిన ఒక ముఖ్యమైన పదవిలో ఉండి ఇలాంటి నేరస్తుడిని పూజించడంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి ఖరాత్కు చెందిన శివకని ట్రస్టులో ఒక మెంబర్గా కూడా ఉండడం ఈ అనుమానాలను మరింత పెంచింది. ముఖ్యంగా గతంలో ఆమె ముస్లిం మహిళలు ధరించే హిజాబ్ మరియు బుర్ఖా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మహిళల వస్త్రాధారణ మరియు పద్ధతుల గురించి మాట్లాడిన ఆమె ఇప్పుడు స్వయంగా ఒక లైంగిక నేరస్తుడి పాద పూజలు చేస్తూ కనిపించడంతో అందరూ ఆమెను విమర్శిస్తున్నారు. వీళ్ళకు సంబంధించిన కొన్ని అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యాయో చెప్పలేనంతగా జుగుప్సాకరంగా ఉన్నాయి. అవి ఎంతో అసహ్యకరంగా, చెప్పడానికి కూడా వీలులేనంత అసభ్యంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే వాటి వివరాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మహిళల హక్కుల కోసం నిలబడాల్సినటువంటి ఆమె బాధితులకు న్యాయం చేయకుండా నిందితుడికి మద్దతుగా ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే అశోక్ ఖరాత్తో సంబంధంపై విమర్శల నేపథ్యంలో మహారాష్ట్ర మహిళా విభాగం అధ్యక్ష పదవికి రూపాలి చకాన్కర్ రాజీనామా కూడా చేశారు. అంతేకాదు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన భార్య లతా మరియు కేబినెట్ మంత్రులు రాధాకృష్ణ విఖే, పాటిల్ దీప కేసర్కర్లతో కలిసి 2022
2022 నవంబర్లో ఖరాత్ ఆలయాన్ని సందర్శించినట్లు ఫోటోలు మరియు వీడియోలు బయటకు వచ్చాయి. అంతేకాదు దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు ఖరాత్ను సందర్శించేవారని మాజీ మంత్రి దీపక్ కేసర్కర్ స్వయంగా వెల్లడించడం ఈ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తుంది. అశోక్ ఖరాత్ కేసును అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎఫ్స్టీన్ కేసుతో పోలుస్తున్నారు. ఎఫ్స్టీన్ అనే వ్యక్తి కూడా శక్తివంతమైన వ్యక్తుల బలహీనతలను మరియు వారి రహస్య వీడియోలను ఉపయోగించుకొని తనను తాను కాపాడుకునేవాడు. ఖరాత్ కూడా అదేవిధంగా తన వద్ద ఉన్న 58 వీడియోలతో ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నాడని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. విపక్ష నాయకుడు విజయ్ వడెట్టివార్ మాట్లాడుతూ ఈ వీడియోల వల్ల ఎంతో మంది పెద్దల పేర్లు బయటికి వస్తాయని, అందుకే ఖరాత్ను జైలులోనే చంపేసే అవకాశం ఉందని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కేసు మన సమాజంలో ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తింది. అదేమిటంటే ఇంతగా చదువుకున్న వారు కూడా ఈ రోజుల్లో ఇటువంటి నకిలీ బాబాల వలలో ఎలా చిక్కుకుంటున్నారని. అశోక్ ఖరాత్ దగ్గరికి జ్యోతిష సలహాల కోసం వచ్చే వారిలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మరియు వందల కోట్ల వ్యాపారాలు చేసేవారు ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ పదవులను కాపాడుకోవడానికి లేదా పై పదవులకు వెళ్లాలనే కోరికతో జ్యోతిష్యులపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అశోక్ ఖరాత్ వారిలోని ఈ అభద్రతా భావాన్ని పక్కాగా వాడుకున్నాడు. పేరులోని అక్షరాలు మారిస్తే లేదా కొన్ని పూజలు చేసే విజయం వస్తుందని వారు నమ్మించాడు. అతని మాట తీరు మరియు భాషా నైపుణ్యం చూసి ఇతనికి నిజంగానే ఏదో అద్భుత శక్తి ఉందని విద్యావంతులు కూడా భ్రమపడ్డారు. ఒకసారి అతనిపై నమ్మకం కలిగాక అతను ఇచ్చే మత్తు పానీయాలను కానీ అతను చేసే వింత పూజలు కానీ బాధితులు అస్సలు ప్రశ్నించలేకపోయారు. అశోక్ ఖరాత్ తన దగ్గర ఉన్న 20 అడుగుల రోబోటిక్ పామును ఉపయోగించి భక్తుల మనస్సులో దైవభక్తి కంటే ఎక్కువగా భయాన్ని నింపాడు. భక్తిలో భయం ప్రవేశించినప్పుడు మనిషి తన విచక్షణను ఏది మంచి ఏది చెడని ఆలోచించే శక్తిని కూడా కోల్పోతాడని ఈ కేసు స్పష్టంగా నిరూపిస్తోంది. అశోక్ ఖరాత్ కేసు మన సమాజంలో ఉన్న కొన్ని పెద్ద సమస్యలను బయటపెట్టింది. సాధారణంగా భక్తి పేరుతో జరిగే మోసాలు కేవలం పల్లెటూర్లలోనే ఉంటాయని మనం అనుకుంటాం, కానీ ఈ కేసు చూస్తుంటే అవి నగరాల్లో ఉండే పెద్ద పెద్ద ధనవంతుల్లో మరియు చదువుకున్న వాళ్ళలో కూడా బాగా పెరిగిపోయాయని అర్థమవుతుంది. ఒక సాధారణ వ్యక్తి కేవలం తన మాటలతో మరియు రకరకాల మాయలతో రాష్ట్రాన్ని పాలించే పెద్ద నాయకులను కూడా తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగాడు. ఇది మన వ్యవస్థలో ఉన్న లోపాలను మరియు మనుషుల బలహీనతను స్పష్టంగా చూపిస్తుంది. ఈ రోజుల్లో బాగా డబ్బు సంపాదించి బాగా పేరు ప్రతిష్టలు సంపాదించాలంటే దానికి షార్ట్ కట్గా బాబాగా లేదా ఒక స్వామీజీగా అవతారం ఎత్తాలి అనే ఆలోచన ఇలాంటి వ్యక్తుల్ని చూసి మరికొంతమంది దొంగ బాబాలు దొంగ స్వాములు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇకనైనా సత్యాన్ని గ్రహించాలి, మూఢనమ్మకాలను వదిలివేయాలి. మంత్రాలకు చింతకాయలు రాలవు, కష్టపడకుండా ఏది సాధించలేం. మనిషి జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు సమస్యలు అలాగే సుఖాలు ఆనందాలు రావడం సహజం. అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులను సహనంతో వివేకంతో ఎదుర్కోవాలి. కానీ కొందరు బాబాలు స్వామీజీలు మా కష్టాలను తొలగిస్తారు, మాకు ఉన్నత పదవులు ఇస్తారు, లేదా వారు ప్రార్థన చేస్తే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మడం చాలా పెద్ద మూర్ఖత్వం మరియు అజ్ఞానం కూడా. ఇలాంటి వ్యక్తులను నమ్మడం వల్ల మీ ధనం డబ్బు శీలం పరువు అన్నింటిని కోల్పోయే ప్రమాదం ఉంది. చివరికి రోడ్డున పడే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఇకనైనా మూఢనమ్మకాలను వదిలేసి కష్టాన్ని నమ్మండి, వివేకాన్ని నమ్మండి, ముఖ్యంగా దేవునిపై విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.